తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. స్వాతంత్ర సమరయోధులు మాజీ ఎమ్మెల్యే దంతులూరి నారాయణరాజు కారణ జన్మలని యుగ పురుషుడని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామన్నేలు రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని క్విట్ ఇండియా స్తూపం వద్ద శనివారం క్విట్ ఇండియా స్తూప పునర్నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులు దంతులూరి నారాయణరాజు సంస్మరణ సభ నిర్వహించారు. ముందుగా దంతులూరి నారాయణరాజు విగ్రహానికి వారు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దంతులూరి నారాయణరాజు స్వతంత్రోద్యమ ఘట్టాలు చరిత్రలో మిగిలిపోయాయని, నారాయణరాజు భీమవరంలో కళాశాల నిర్మించకపోతే భీమవరంకు ఈ ఖ్యాతి వచ్చేది కాదన్నారు. 1 టౌన్ 2 టౌన్లను కలుపుతూ అప్పట్లో దంతులూరి నారాయణరాజు నిర్మించిన ఫుట్పాత్ బ్రిడ్జ్ స్థానంలో నిర్మించిన వంతెనకు దంతులూరి నారాయణరాజు పేరు పెట్టేలా కృషి చేస్తామని అన్నారు. సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సభకు హాజరైనటువంటి ఎందరో మహానుభావులు అందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు. మన ప్రాంతం యొక్క చరిత్రని యావత్ భారతదేశానికి పరిచయం చేసినటువంటి అతి కొద్ది మంది మహనీయుల్లో నారాయణరాజు గారు ప్రథముడు. వాస్తవంగా భారతదేశంలో రాజకీయ నాయకులు సంఘ సంస్కర్తలు 2 భాగాలుగా ఉండేవారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత సంఘ సంస్కర్తలు కనుమరుగయ్యారు, రాజకీయ నాయకులు గణనీయంగా పెరిగారు. సంఘ సంస్కర్త సమాజంలో ఉండుకున్నటువంటి అసమానతలను రూపమవుతూ రాజకీయాల ద్వారా ఆ సమాజాన్ని అభివృద్ధి చేయాలనేటటువంటి ఆలోచన కలిగేటటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి ఆద్యుడు నారాయణరాజు గారు. కారణం ఏంటంటే సమాజంలో ఉండుకున్నటువంటి ఆచార వ్యవహార వాడుక ధర్మాలలో ఉండుకున్నటువంటి అనేక అసమానతల వల్ల సమాజంలో విచ్ఛిన్నకర శక్తులు పెరిగేటటువంటి కారణంగా దాన్ని రూపుమాపడం కోసం సంఘ సంస్కర్తలు తమ యొక్క బాధ్యతను తీసుకుని ఆ సమాజాన్ని చైతన్యపరిచి ఆ సమాజంలో ఒక నూతన ఉత్సాహాన్ని తీసుకుని వచ్చి ఒకటిగా నిలిపేటటువంటి ప్రయత్నం సంఘ సంస్కర్త. ఈ ఒకటిగా ఉన్నటువంటి వారి యొక్క అభివృద్ధి వైపు తీసుకెళ్లేటటువంటి వాడు రాజకీయవేత్త. ఈ రెండింటికి మధ్యలో ఉండుకున్నటువంటి వారధి ఇటీవల కాలంలో మనకి కేవలం రాజకీయ నాయకులు ఉన్నారు తప్ప సంఘ సంస్కర్తలు లేరు. సమాజానికి నాగరికతకు అనాగరికతకు మూలం ఏంటంటే 1 వస్త్రధారణ, 2 విద్య. వస్త్రం లేనటువంటి వాడు అనాగరికుడు గాను, వస్త్రం ఉన్నవాడు నాగరికుడు గాను. విద్య లేనటువంటి వాడు వింత పశువు అనేటటువంటి మాట ఏదైతే ఉన్నదో దానిని అధ్యయనం చేసి ఈ ప్రాంతంలో విద్యను అందించి విద్య ద్వారా జ్ఞానాన్ని సముపార్జించి ఆ జ్ఞానాన్ని సముచితమైనటువంటి స్థానంలో తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేసినటువంటి వరుసలో ముందు నారాయణరాజు గారు ఉన్నారు. కాబట్టి నేటికి వారు మరణించిన ఎన్ని సంవత్సరాలైనా ప్రజాభిమానం గారు పొందుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి అరుదైనటువంటి నాయకునికి ఉన్నటువంటి ఒక విలక్షణమైనటువంటి ఆలోచన ఏంటంటే వారి యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో మొన్న సమావేశంలో కూడా ఇది చెప్పడం జరిగింది. స్పందించడం వేరు, సానుభూతిని చూపించడం వేరు, సమస్య పట్ల తన యొక్క బాధ్యతను నెరవేర్చేటటువంటి నిమిత్తంలో తనదే ఆ సమస్యని భావించేటటువంటి వ్యక్తులు వేరు. నారాయణరాజు గారు సమస్య అంటే అది ఎవరికో సంబంధించింది కాదు, తనదే అని భావించారు. కాబట్టి ఆ వంతెన యొక్క నిర్మాణంలో ఆ కాలువలు ఆనాడు 1, 2, 1 టౌన్ 2 టౌన్ మధ్యలో ఉండేటటువంటి కాలువల మధ్యలో ప్రయాణం చేసే సందర్భంలో ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వాసులు మరణించడం ఆ పడవ ప్రమాదంలో, ఆ ప్రమాదాన్ని ఆధారంగా చేసుకుని ఆయన మనసు చెలించి ఆయన ఆ రోజు మెడ్రాస్ వెళ్ళి దాన్ని ప్రత్యేకమైనటువంటి గ్రాంట్ తీసుకొచ్చి ఫుట్పాత్ బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ రోజు నాకు అనిపించింది ఖచ్చితంగా ఆ వారానికి ఆయన పేరే పెట్టాలి. అయితే ఈ విషయం నాకు కూడా తెలియదు. చాలా చిత్రం ఏంటంటే దీన్ని తర్వాత పునర్నిర్మాణం చేసింది పెనుమత్స వెంకటేశ్వరరాజు గారు, మన శాసనసభ్యులు. ఆయన ఒక రోజు నన్ను పిలిచి సత్యనారాయణ గారు ఒకసారి మాట్లాడే పని ఉంది రమ్మన్నారు. వెళితే నాకు ఈ ఫుట్పాత్ బ్రిడ్జ్ ని మధ్యతర వంతెనగా మార్చాలనే ఆలోచన ఉంది, కానీ దీని ఫైల్ దొరకడం లేదు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ఎక్కడ చూసినా కూడా దొరకట్లేదంటే దాని గురించి మనం స్టడీ చేస్తే అక్కడ ఆ శిలాఫలకం మీద 55 ఉందంటే అప్పుడు అన్నాం, సార్ ఇది మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉండగా కట్టారు కాబట్టి ఇది తమిళనాడు సెక్రటేరియట్ లో ఉండటానికి అవకాశం ఉందని చెప్పి అనుకున్నాం. అలాగే ఆ ఫైల్ అంతా కూడా తమిళనాడు సెక్రటేరియట్ లో ఉన్న కారణంగా అక్కడ నారాయణరాజు గారి యొక్క ఆలోచన విధానం, వారు పెట్టినటువంటి కొన్ని అభ్యర్థనలు అక్కడ తెలిసిన కారణంగా నారాయణరాజు గారి గురించి ఈ యొక్క ప్రధానమైనటువంటి ప్రస్తావన దాని ఆధారంగా బయటకు రావడం జరిగింది. ఇవాళ దానికి సంబంధించినటువంటి చరిత్రను మనం గుర్తుంచుకోకపోతే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి చాలా ప్రమాదంగా ఉంటుంది. ఏ చిన్న పని జరిగినా పేరు పొందిన మన భీమవరపట్నంలో అమరవీరుల స్తూపం దగ్గర మన డిఎన్ఆర్ కళాశాల వ్యవస్థాపకులు దంతులూరి నారాయణరాజు గారి విగ్రహం ఆవిష్కరించడం జరిగింది. ఎక్కడ విద్య అనేది తెలియని రోజుల్లో విద్యాదానం చేసి
ఈ ప్రాంత వాసులందరికీ అక్షర జ్ఞానం కలిగించిన మహోన్నత వ్యక్తి దంతులూరి నారాయణరాజు గారు. వారి వలన కొన్ని కోట్ల మంది విద్యావేత్తలు అయ్యారు. వారందరూ కూడా ఎంతో ప్రయోజకులయ్యారు. అటువంటి మహనీయుని మనం తలుచుకోవడం చాలా అభినందనీయం. ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో ఆయన కూడా పాత్ర వహించి ఈ క్విట్ ఇండియా స్తూపాన్ని నిర్మించడానికి ఆయన చాలా కృషి చేశారు. ఆ మహనీయుని మనం గుర్తు చేసుకుంటూ ఈరోజు వారి మనవడు గోపి గారు అనాకోడేరు హై స్కూల్కి ₹1,00,000 వారు డెవలప్మెంట్కి ఇవ్వడం జరిగింది. గోపి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. వారు కూడా విద్యకు సపోర్ట్ చేస్తూ ఎక్కడైతే విద్యాదానం జరుగుతుందో అక్కడ నేనున్నానని ముందుకు వస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు. అంటే రెండో బార్డోలి స్వాతంత్ర్య ఉద్యమంలో దేశంలోనే ఉద్యమానికి స్ఫూర్తినిచ్చినటువంటి భీమవరం పట్టణం, ముఖ్యంగా ఈ ప్రదేశం ఎంతో విలువైనటువంటి ప్రదేశం. అనేక మంది ప్రాణాలు అర్పించి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చినటువంటి ఈ భీమవరం పట్టణంలో ముఖ్యమైనటువంటి ఈ అమరవీరుల స్మృతివనాన్ని మనం అభివృద్ధి చేసుకుని మరి భవిష్యత్ తరాలకి భావితరాలకి కూడా దేశభక్తిని మానవతా సేవల్ని అందించాలనేటువంటి లక్ష్యంతో ఈ స్మృతివనాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ, విద్యాదాత, స్వాతంత్ర సమరయోధుడు, క్విట్ ఇండియా ఉద్యమానికి నేతృత్వం వహించి స్తూపాన్ని నిర్మాణంలో భాగస్వాములుగా ఉండి ఆయన మహనీయులు మన విద్యాదాతగా భీమవరానికి ఒక కీర్తి తెచ్చిన నారాయణరాజు గారిని స్మరించుకుంటూ క్విట్ ఇండియా అమరవీరుల స్తూపంలో మరి ఎంఆర్ఓ ప్రాంగణంలో మన నారాయణరాజు గారి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకోవడానికి ఈ అవకాశం కలిగినందుకు అందరికీ కూడా ఇచ్చేసిన అందరికీ కూడా నమస్కారం తాలూకా స్వతంత్ర సంగ్రామ చరిత్ర ఘట్టంలోని అపూర్వమైనటువంటి ఆవిష్కరణ చేసినటువంటి వారు దంతులూరి నారాయణరాజు గారు. వారు ఆనాడు పోరాట పటిమ వల్ల ఈ యొక్క ప్రాంతానికి ఆయన గాని, సర్దార్ దండు నారాయణరాజు గారు గాని, భూపతిరాజు సుబ్బదాసరాజు గారు గాని, మరి అడవి బాపిరాజు గారు, ఇలా ఇత్యాదిపోయినటువంటి వారందరూ కూడా స్వతంత్ర సంగ్రామ చరిత్రలోనే భారతదేశ పుటాల్లో ఈ యొక్క భీమవరం తాలూకాకి ఒక కీర్తి కిరీటాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తులు వారందరూ కూడా. వారి యొక్క స్మరణీయమైనటువంటి యొక్క ప్రాంతంలో ఆనాడు 1942 ఆగస్టు 17వ తారీఖున జరిగినటువంటి క్విట్ ఇండియా ఉద్యమ కాల్పుల్లో మరణించినటువంటి ఎవరైతే ఉన్నారో వారి స్మృతార్థం ఇక్కడ ఈ యొక్క క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిగా ఈ యొక్క నిర్మాణం చేసుకోవడం జరిగింది. భీమవరం చేసిన త్యాగం మనకు తెలుసు. అటువంటి వ్యక్తి కాలేజీ కట్టకపోతే భీమవరం లేదు ఇవాళ. మరి ఆ మహానుభావుడిది ఇవాళ క్విట్ ఇండియా స్తూపం దగ్గర వారి మనవడు నంతూరి గోపి గారు ఇచ్చినటువంటి సౌజన్యంతో ఇలా అడిగాను నేను. మనవడు గారు ఇచ్చారు, వెంటనే ఇవాళ ఇక్కడ ఓపెన్ చేసాం. గోపి గారికి ధన్యవాదాలు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక సుదీర్ఘ నిరీక్షణకు ఈరోజు తెరపడింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి ఒకప్పుడు అత్యంత సన్నిహితుడైన, ఆమె రాజకీయ వ్యూహాల్లో కీలక పాత్ర పోషించిన సువేందు అధికారి ఈరోజు అదే బెంగాల్ గడ్డపై ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కమ్యూనిస్టుల కోటను బద్దలు కొట్టిన మమత దగ్గరే రాజకీయ వనమ్మాలు నేర్చుకుని చివరకు ఆమెనే ఓడించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడం ఒక పక్కా పొలిటికల్ థ్రిల్లర్ను కల్పిస్తుంది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు పలువురు అగ్రనేతలు స్వయంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব। আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব। পশ্চিমবঙ্গ রাজ্যের মুখ্যমন্ত্রী রূপে আমার কর্তব্যসমূহ নিষ্ঠাপূর্বক এবং বিবেকসম্মতভাবে নির্বাহ করিব এবং ভয় বা পক্ষপাত, প্রীতি বা বিদ্বেষ রহিত হইয়া সকল শ্রেণীর জনগণের প্রতি সংবিধান ও বিধি অনুসারে ন্যায় আচরণ করিব। আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে পশ্চিমবঙ্গ রাজ্যের মুখ্যমন্ত্রী রূপে যে কোনো বিষয় যাহা আমার বিবেচনার জন্য আনিত হইবে বা আমি জ্ঞাত হইব, তাহা মুখ্যমন্ত্রী রূপে আমার কর্তব্যসমূহের যথাযথ নির্বাহের জন্য যেরূপ আবশ্যক হইতে পারে তদ্গতিকে আমি প্রত্যক্ষ বা পরোক্ষভাবে কোনো ব্যক্তি বা ব্যক্তিগণের নিকট জ্ঞাপন করিব না বা প্রকাশ করিব না।
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ప్రభుత్వ సలహాదారు వేమూరు రవికుమార్ తనడి వివాహ వేడుకకు హాజరైన నారా లోకేష్. నూతన వధువరులు కిరణ్ పుష్పలతను ఆశీర్వదించిన మంత్రి. కేకే లైన్ ను ఒడిశాలో కలుపుతుంటే నోరు మెదపలేని కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్. గోవింద నామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైభవంగా ఉంజల్ సేవ. ఉత్సవాలను తిలకించేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు. ఈ వార్తలు ఇంతకు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.